బిడ్డలు తల్లిదండ్రులను ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళు తల్లిదండ్రులు కనుక, అంతే. తప్ప దానికి కారణాలు ఉండవు. కారణం లేకుండా అభిమానిస్తే దాన్ని ప్రేమ అంటారు. ఇది నాకే దక్కాలి అని కానీ, ఇది వేరొకరికి దక్కకూడదు అని కానీ అభిమానిస్తే దాన్ని ప్రేమించారనరు, కామించారంటారు. ఒక మాటకు ఒక మాట వాడితే కొన్ని కోట్ల మంది జీవితాలు తగలబడిపోతాయి. అదే జరిగింది వాళ్ళ సమాజంలో. కామించడాన్ని ప్రేమించడంగా మాట్లాడుతున్నారు. కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమది పట్టాభిషేకం, పెద్దరికం. దాని యందు ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. ఆమె భర్తని ప్రేమించి, నా భర్త అయితే ఇక్కడ ఒక మాట తప్పకుండా చర్చకు వస్తుంది. ఆమె భార్యాస్థానములో ఉన్నప్పుడు ఆమెకి మాత్రం సంతాన అపేక్ష ఉండదా? ఆమె మాత్రం చవనునితో కలిసి సంతోషంగా గడపడము అన్న మాటకు అర్థం వృద్ధుడిగా కాకుండా యవ్వనంలో ఉంటే బాగుండు అన్న మాట ఆమెకు ఉండదా? అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. అలా తను గడిపడం అంటూ వస్తే చవనుడు యవ్వనంలోకి వచ్చి, అంతే. తప్ప ఇంకొక మాట రాదు ఆవిడ మనసులో. అది ఆవిడ గొప్పతనం. అది పాతివ్రత్యం అంటే. ఆయన కాకుండా వేరొకడెవడైనా అంతటి అందగాడు యవ్వనంలో ఉన్నవాడు అని ఆమె వాక్యాన్ని పూర్తి చేయదు. ఈ చవనుడే యవ్వనంలోకి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటుంది. ఏమిటి దోషం? ఏమైనా దోషం ఉందా? అలా ఉండగలరా? అలా ఉండగలిగిన పరిణితి సుకన్య యందు మాత్రమే ఉన్నదని పసిగట్టినవాడు చవనుడు. అందుకని ఇప్పటికీ చెప్పబడుతోంది ఆవిడ గొప్పతనం. ఇప్పుడు చవనుడు సుకన్యకు ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? ఉపకారమే చేశాడు. లేకపోతే సుకన్య గుణాలు ఎందుకు కీర్తింపబడతాయి లోకంలో, ఎందుకు ప్రకాశిస్తాయి? కాబట్టి భార్యగా స్వీకరించాడు. ఆమె పాతివ్రత్యాన్ని గమనిస్తున్నాడు. తన తపస్సు ఎంత శక్తివంతమైనదో స్త్రీకి పాతివ్రత్యం అంతే శక్తివంతమైనది. ఇంత తపస్సుతో అవసరమైతే అంతర్ధానం కాగలిగిన వాడు యవ్వనంలోకి కూడా వెళ్ళలేడా? వెళ్ళగలడు. కానీ ఆయన సుకన్య యొక్క గుణములను ప్రకాశింపజేయడం ప్రధానంగా ఉన్నవాడు. ఆమె గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలి. ఆమె పాతివ్రత్య ప్రభావము తనని యవ్వనంలోకి తీసుకెళ్తుంది ఒకనాడు. దాని చేత ఇంత తపస్వి అయినటువంటి చవనుడు యవ్వనంలోకి వెళ్ళలేదు. తన పాతివ్రత్యము చేత ఆమె వృద్ధుణ్ణి యవ్వనంలోకి వచ్చేవాడిగా చేసుకుంది. అందుకుని ఆమె శాశ్వతరాలవుతుంది భారతీయ వాంగ్మయమునందు. ఒక స్త్రీ పాతివ్రత్య ధర్మాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. ఆమె ఎంత గొప్పదో కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలదు. వెళ్ళిపోయిన అవస్థ రాదు ఇంకా. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిచ్చంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అవస్థ వెళ్ళిపోతూ ఉంటుంది. బాల్యము వెళ్ళిపోయింది, యవ్వనము వెళ్ళిపోయింది. ఎవరైనా పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నేను అప్పుడప్పుడు నిలబడి చూస్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడినవాడిని. నాకు వాళ్ళలా పరిగెత్తుకెళ్ళి బాల్ వేయాలని, కొట్టాలని అనిపిస్తుంటుంది. ఊరిని అసాధ్యం, ఇప్పుడు నువ్వు అలాంటి పనులు చేస్తే రేపు పొద్దున భారతం చెప్పడానికి నడుము ఊగిపోతుంది, ఎక్కలేదు, వేదికి ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి ఈ వయస్సులో అవన్నీ చేసే పనులు ఊరుకో అంటే, ఈ శరీరమునందున్న నేను ఆ అవస్థని దాటిపోయాను. ఇప్పుడు నాకు ఆ ఓపిక లేదని నేను తెలుసుకుంటున్నానా లేదా? అలా పిల్లల్లా నేను ఆడలేను, పిల్లల్లా పరిగెత్తలేదని నాకు తెలుస్తోందా, తెలియట్లేదా? ఇప్పుడు నేను పిల్లాడిని అయిపోదామంటే అయిపోగలనా? అయిపోలేను. అలా అయిపోతే అది సృష్టికి విరుద్ధం, కాలచక్రము యొక్క ధర్మానికి విరుద్ధం. అది సృష్టికే విరుద్ధమైన విషయము సంభవము కావడము తపస్సు చేత సాధ్యం. ఆ తపస్సు ఉన్న చవనుడు రావట్లేదు. అలా తపస్సుతో సమానమైనది పాతివ్రత్యము స్త్రీకి. ఆమె తన పాతివ్రత్యము చేత తన్ని తెస్తుంది యవ్వనంలోకి. చవనుడు 1000 సంవత్సరములు వీరాసనం వేసుకుని తపస్సు చేసిన వాడని చెప్పడం కాదు. సుకన్య యొక్క మనసు ఎంత గొప్పదో, ప్రతికూల పరిస్థితుల యందు పాతివ్రత్యాన్ని అలా నిలబెట్టుకున్నదో.
ఏదో ఒండొరుల మధ్య అనురాగం ఉండి చాలా కాలం ఒకరినొకరు అర్థం చేసుకుని దాంపత్య జీవనాన్ని గడిపి ఏదో కొంతకాలం అయిన తర్వాత ఏ కారణం చేతనో ఆయన నుండి ఆమె విడివిడి కొంతకాలం ఉండవలసి వస్తే ఏ ప్రలోభాలకి లొంగకుండా భర్త ఎందే మనసు కలిగినదై ఉండి తన పాతివ్రత్యమును నిరూపించుకున్నటువంటి ఘట్టములు కలిగినటువంటి ఐతిహ్యములు ఎన్నో ఉన్నాయి. అది వేరు. అసలు పెళ్లి చేసుకుంటూనే అప్పజెప్పేసి వెళ్ళిపోయాడంతే షరియాతి. ఆడుకుందామని వెళ్ళిన పిల్ల కొన్ని వేల సంవత్సరాల వృద్ధుడికి భార్య అయిపోయింది. ఎంత చెదిరిపోవాలి ఆవిడ మనసు. ఎవరు లేరు పంచుకోవడానికి, మాట్లాడడానికి ఎవరు లేరు. ఆమె అంత శుశ్రూష చేసి మనసులో భర్తృస్థానమునందు ఆయనని తప్ప వేరొకరిని ప్రతిష్ఠించలేదు. ఇది ప్రకాశించాలి ఎక్కడో. ఇది తెలియాలి లోకానికి. ఇది లోకానికి తెలియడానికి ఆమె పాతివ్రత్యమే పంట పండిస్తుంది ఎక్కడ. కాబట్టి ఒకానొక నాడు అశ్వినీ దేవతలు వచ్చారు. వాళ్ళు నకుల సహదేవులు వాళ్ళ అంశలో వచ్చిన వాళ్ళు. దేవతలందరిలోనూ చాలా అందగాళ్ళు అని చెప్పబడేటటువంటి వాళ్ళు అశ్వినీ దేవతలే. వాళ్ళు దేవ వైద్యులు. వాళ్ళు దేవతలకి వైద్యం చేస్తూ ఉంటారు. దేవతలకి కూడా రోగాలు ఉంటాయా అండి, దేవతలకు కూడా వైద్యం చేయవలసి ఉంటుందా అండి అంటే కొన్ని పదవులు ప్రత్యేకించి గౌరవార్హతగా అలా అట్టే పెట్టబడి ఉంటాయి. రాష్ట్రపతికి ఈయన ఫిజీషియన్గా ఉన్నారండి అంటారు. ఆయనకి ఎప్పుడూ ఆ ఫిజీషియన్తో అవసరం రాకపోయినా రాష్ట్రపతికి ఒక ఫిజీషియన్, ఒక డాక్టర్గా ఉన్నారు ఆయన. అలా ఏదో చూడండి ఆస్థాన విద్వాంసుడుగా నియమించారు అంటారు. ఆస్థాన విద్వాంసుడుగా ఇన్ని తీసుకొచ్చి ఎప్పుడూ కచేరీ చేయించకపోయినా ఆయన పట్ల ఓ గౌరవం ప్రకటించలేదో పరమేశ్వరుడికి తెలియాలి, నియమించిన వాళ్ళకి తెలియాలి. కానీ ఆయన మాత్రం ఆస్థాన విద్వాంసుడైనట్లు ఇక్కడ అశ్విని దేవతలు దేవతలకి వైద్యులు. అందుచేత వాళ్ళు దేవతా భృత్యులు. దేవతలకి సేవ చేస్తారు తప్ప దేవతలతో సమాన స్థానం కాదు వాళ్ళది. కానీ వాళ్ళు మహాందగాళ్ళు. దేవతలలో అందం ఎవరిది అని అడిగారు అనుకోండి, ఇక ఎవరి పేరు చెప్పడానికి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు. అశ్విని దేవతలు అంటే 1 మార్క్ వచ్చేసినట్టే, టిక్ పెట్టేస్తారు. అంతటి అందగాళ్ళు వాళ్ళు. అందుకే ఆ అంశలో వచ్చినవాడు కాబట్టి నకులుడు బురద పూసుకుని వెళ్ళాడు అరణ్యవాసానికి. తన అందం, అయ్యో ఇలాంటి వాడు అరణ్యవాసానికి ఎడుతున్నాడని తట్టుకోలేక ప్రజలు స్పృహ తప్పిపోతారని బురద రాసుకుని వెళ్ళాడు ఆయన. అంతటి అందగాడు. అటువంటి అశ్వినీ దేవతలు కనపడ్డారు ఆవిడకి. కనపడితే సహజంగా మనసు అనేటటువంటిది ఏమిటి ప్రతిపాదన చేయాలి? అరే నేను ఇంత అందగత్తెని, అలాంటి వాడు అనాలి. నేను పూర్తి చేస్తే సుకన్యా పాతివ్రత్యానికి నేను ప్రసంగించడానికి అనర్హుణ్ణి అయిపోతాను. అందుకని నేను పూర్తి చెయ్యట్లా. సుకన్య మనసుతో మాట్లాడుతున్నాను కాబట్టి. ఆమె మనసులో ఆ ఆలోచన రాలేదు. వాళ్ళెవరో యవ్వనంలో ఉన్నవాళ్ళు, చాలా అందంగా ఉన్నవాళ్ళు. అలా నా భర్త కూడా ఉంటే ఎంత బాగుండో అనుకో. అంతేకాని వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో నాకు అలాంటి భర్త అనలేదు. నా భర్త అలా ఉంటే యవ్వనంలో ఉంటే ఆమెకు అందగాడే, ఇప్పుడు అందగాడే. అందుకని ఆమెకి భర్తృస్థానం చవనుడితోటే. అవస్థ మారాలంతే. అది ఆమె పాతివ్రత్యం. ఇందుకు అందగాళ్లలో అందగాడు వచ్చాడు. అశ్వినీ దేవతలు రావడానికి కారణం అది. వాళ్ళు వచ్చి ఆమె ఎదురుగుండా నిలబడి అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ దగ్గరికి వచ్చి పలకరించారు. ఇది సామీప్యం, సాన్నిహిత్యం. ఇది మరీ ప్రమాదకరం. ఎందుకంటే మనిషి యొక్క పతనము కూడకూడని వాటితో కూడినప్పుడు, అంతకన్నా నేను అనడం బాగుండదు, కూడినప్పుడు పాడైపోయేది ఎందున అంటే మొట్టమొదట ఎక్కడ మొదలవుతుంది అంటే దర్శనం, చూడడం. చూసిన తర్వాత మనసులో గుర్తుందో పునర్దర్శనం కోసం అపేక్షించడం దగ్గరికి వెడుతుంది. ఇంకోసారి చూడడానికి అవకాశాన్ని వెతుకుతుంది మనసు. అక్కడతో ఆపాలి. అలా మాట వినలేదనుకోండి, నీకు కనపడింది కామాక్షి అని చెప్పాలి. లేదనుకోండి, అది మళ్ళీ ఇంకోసారి చూడడానికి అవకాశం అడుగుతుంది. అడిగి ఊరుకోదు, సన్నిహితం అవ్వాలని కోరుతుంది, మాట్లాడదా ఉంటుంది. సంభాషణం. చిట్ట చివరికి ఏమవుతుంది అని చెప్పారంటే బ్రహ్మచర్యము నశిస్తుందని చెప్పారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రమాదం ఇంకో మెట్టు పైకి వెళ్ళింది. వాళ్ళు అన్నారు, పోనీ మాట్లాడింది ఏమమ్మా, ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఎంతటి మహాపతివ్రతమమ్మా అని అహల్య పాదాల మీద రాముడు పడ్డట్టు వాళ్ళు ఏం పడలేదు. వాళ్ళన్నారు, మెరుపుతీగ వంటి శరీరము కలదానా
అది ఆమెకి ఇంకోలా గుచ్చుకోవాలి మనసులో. ఎవరి కోసం అనిపించాలి ఆవిడికి. మిరుపు తీగ వంటి శరీరం ఉన్నదానా, నువ్వు ఎవరి కూతురివి, ఇంతటి ఘోరారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ భర్త ఎవరు, మాకు చెప్పవలసింది అని అడిగారు. ఆమె అంది, నా భర్త చవనుడు, నేను శర్యాతి కుమార్తెని అంది. వాళ్ళు మాట్లాడలేదు వెంటనే. అది నన్నయ్య గారి రచన ప్రౌఢి. వాళ్ళు వెంటనే జవాబు చెప్పలేదు. ఇద్దరు పక 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 నవ్వారు. అంటే పిచ్చిదానా, ఇంత అమాయకపు నిర్ణయం ఎలా చేసుకున్నావని కానీ, ఇలా ఎలా మోసపోయావని కానీ భావన వచ్చేట్టు. అంటే అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఓ వెర్రి నవ్వుకో ఓ వెర్రి మాటకో మనసు మారుతుంది, ఒక్కలా మారిపోవచ్చు. ఎంత నేను తెలియక అమాయకత్వంతో ఆడపిల్లని పుట్ట తవ్విస్తే మాత్రం ఇంత పెద్ద కోరిక కోరాలా ఈయన అని కూడా అనుకోవచ్చు సుకన్య. వాళ్ళన్నారు, ఎంత వృద్ధుడమ్మా చవనుడు, ఆయన దొరికాడా నీకు భర్తగా, ఎలా చేసుకున్నావు, పోన్లే చేసుకుంటే చేసుకున్నావు, ఇప్పటికైనా నువ్వు కోరుకుంటే నవయవ్వనంలో ఉన్న వరుడు నీకు దొరికేటట్టుగా నిన్ను మేము అనుగ్రహిస్తాం, మేము అశ్వినీ దేవతలు అన్నాడు. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఆమె విని అధిక్షేపించి వెళ్ళిపోవడం, విని లొంగడం. రెండిటిలో ఏదైనా ఆవిడ ఎన్నుకోవచ్చు ఆమె మనస్థితిని బట్టి. ఆమె వెంటనే ఆ అశ్విని దేవతలతో జవాబు చెప్పింది. ఆవిడంది, చవనునందు నాకు సంతత ప్రీతి అయ్యుండా ఇట్లు పలుకుటుచితమగునే అని నిజేశ్వరునకు అప్పుడ వారల పలుకులెరుగ చెప్పే పంకజాక్షి. ఇది సుకన్య యొక్క గొప్పతనం. ఇది ప్రకాశింపచేస్తున్నాడు చవన మహర్షి. నా మనసు ఎప్పుడూ ప్రీతితో ఉండేది ఒక్క చవనుని యందే. అంటే మీకేమైనా ఓపిక ఉంటే ఆయన్ని చెయ్యండి యవనంలో ఉండేవాడిగా, అంతే తప్ప మీరు వరం ఇస్తానన్నారు కదా అని యవ్వనంలో ఉన్న ఇంకొకడిని వరుడిగా స్వీకరించేటటువంటి తప్పు ఆలోచనతో కూడుకున్న దానిని నేను కాను. ఒక్కటే జవాబు చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆమె చవన మహర్షి దగ్గరికి వెళ్ళింది. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసుకోవాలి, ఏమీ తెలియని వాళ్ళ కూర్చున్నాడు. వెళ్ళి ఆయనతోనే చెప్పింది, ఇలా కనపడ్డారు, నీకు నవయవ్వనంలో ఉన్న వరుణ్ణి చూస్తామన్నారు, నా మనస్సు సంతతము చవన మహర్షి ఎందే ఉంటుందని నేను చెప్పాను అన్నది. ఆయన అన్నాడు, వారలు ఎలా చెప్పారో అలా చెయ్యి వెళ్ళి అన్నాడు. అంటే ఈ సంభాషణ మీరు భారతం చదివితే, నేను భారతం చదివితే కొంచెం జాగ్రత్తగా పరికించకపోతే వాళ్ళు ఎవరినో వరుడిగా ఇస్తానన్నారు కదా, వాడిని స్వీకరించి వాడితో కూడు అని చెప్పాడు అని అర్థమవుతుంది. అలా చెప్తే చవనుడు ఎందుకు అవుతాడు, మహర్షి ఎందుకు అవుతాడు, తపస్వి ఎందుకు అవుతాడు, సుకన్యని చేపట్టిన వాడు ఎందుకు అవుతాడు, అది కాదు దాని అర్థం. వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యి. అంటే నీ మనసులో ఏముంది, నాయందు ప్రీతి ఉంది, భర్తృస్థానంలో నేనే ఉంటాను నాకు తెలుసు, నీ పాతివ్రత్యం నాకు తెలుసు, కాబట్టి నవయవ్వనంలో ఉన్నవరుడితో కూడడం నన్ను నవయవ్వనంలో ఉన్నవాడిగా చేసుకో నీ పాతివ్రత్యంతో, వాళ్ళ అనుగ్రహంతో. ఆమెకి అలాగే అర్థమవుతుంది. ఎందుకు ఇంకోలా అర్థం అవడానికి అది లేకి మనసు కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మళ్ళీ అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది. నేను నా భర్త యందు మాత్రమే మనసు ప్రీతితో ఉంటుంది అన్నాను కదా, మీరు నవయవ్వనంతో వరుణ్ణి ఇస్తానన్నారు కదా, అంటే ఏమిటి దాని అర్థం? అప్పుడు నవయవ్వనంతో వరుణ్ణి ఇస్తానన్నారు, నా మనసు చవనుని యందే ఉంది అంటే నవయవ్వనంతో చవనుణ్ణి ఇవ్వండి నాకు వరుడిగా కదా దాని అర్థం, ఇవ్వండి అన్నారు. వాళ్ళ ఆవిడ యొక్క పాతివ్రత్యానికి తెల్లబోయారు. ఒక అంతిమ పరీక్ష పెట్టారు. చవన మహర్షిని రమ్మని ముగ్గురు కలిసి అక్కడ ఉన్నటువంటి సరోవరంలో దిగి స్నానం చేసి పైకొచ్చారు. ముగ్గురు నిండు యవ్వనంలో ఉన్నటువంటి స్థితిని పొందారు చవనుడిలాగా. ఆమె చవన మహర్షి ఎవరో ఆయన ఎందే తన యొక్క అనురాగాన్ని వ్యక్తం చేసి ఆయన చెయ్యి పట్టుకుంది. ఆమె కనిపెట్టగలదు. ఎందుచేత ఆమెకి భర్తగా ఆయనతో అనుబంధం ఉంది. ఉన్న కారణం చేత ఆయన ఊపిరిని, ఆయన కదలికని, ఆయన చూపుని, దేన్నైనా ఆమె పసిగట్టగలదు అంతే.
ఇంకా దానికి వేరే పరీక్షలు అవి ఏం అక్కర్లేదు. పైకి ఎంత ఒకలా ఉన్నా తన భర్తని తాను పసిగట్టలేని అమాయకురాలు సుకన్య కాదు. అది ఆమె పాతివ్రత్య విశేషం. కాబట్టి తన భర్త చెయ్యి తాను పట్టుకుంది. అశ్విని దేవతలు పొంగిపోయి, అమ్మా ఏమి మహాపతివ్రతమమ్మా నువ్వు, నీ పాతివ్రత్యము సర్వకాలముల యందు లోకంలో ప్రకాశించుగాక, కాబట్టి నీకు నీ భర్తని నవయవ్వనంలో ఉన్నవాడిగా ఇస్తున్నాను, తీసుకో అని ఇచ్చేశారు. ఇప్పుడు చవన మహర్షి మంచి యవ్వనంలో ఉన్నవాడిగా సుకన్యకి దక్కాడు. ఇప్పుడు అంతకన్నా గొప్పవాడు ఎవరుంటాడు లోకంలో? పరమ సంతోషంగా వాళ్ళిద్దరూ జీవనం చెయ్యాలి. దీనికి కృతజ్ఞతగా, అంటే తన భార్య యొక్క గుణములను ప్రకాశింపచేసినటువంటి వారు తన భార్య పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి తనకు ఉపకారం జరిగింది, యవ్వనాన్ని పొందాడు కాలానికి వ్యతిరేకంగా. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. తన తపస్సుతో తను యవ్వనం తెచ్చుకోలేదు, కానీ ఇచ్చినటువంటి అశ్విని దేవతలకు ఇస్తానన్నాడు. ఎందుకని? సుకన్య యొక్క గుణములను ప్రకాశింపజేశారు కాబట్టి. అది చవనుని మనసు, అది దాంపత్యం అంటే. అసలు దాంపత్యం అంటే చవనుడు సుకన్యే. ఇందులో ఎంత దాంపత్యమునకు సంబంధించిన ధర్మాన్ని ప్రకాశింపజేశారో చూడండి. ఒండొరల మనసులు ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండడం తప్ప వేరు మనసులు కావు సుకన్యా చవనులవు. కాబట్టి ఆయన అన్నాడు, మీకు ఇప్పటి వరకు యజ్ఞంలో సోమపానం చేసేటటువంటి అర్హత లేదు. సోమరసం అని సోమలతని తీసుకొచ్చి పిండుతారు యజ్ఞంలో. ఆ సోమపానం మీరు చెయ్యకూడదు. కానీ ఎందుకని? దేవతా భృత్యులు కనుక దేవతలకి సేవ చేస్తున్నారు మీరు. దేవతలతో సమాన స్థానం కల్పించి ఇంద్రుడు చూస్తూ ఉండగా మీకు నేను సోమపానార్హత కల్పిస్తాను. రహస్యంగా కాదు, ఇంద్రుడు చూస్తూ ఉండగా. ఇంద్రుడు ఒప్పుకుంటాడా? సోమపానం చేయడం అంటే దేవతలు ఒక్కడే చెయ్యాలి. దేవతా భృత్యులైన అశ్వినీ దేవతలకు ఇస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎలా ఇస్తామని వజ్రాయుధం ప్రయోగిస్తాడు. వజ్రాయుధం ప్రయోగిస్తాడు, దేవతలందరూ ఒకటవుతారు. ఒకటైనా నేను మీకు ఇప్పించగలను ఇంద్రుడి సమక్షంలోనే. ఏం చూసుకున్న ధైర్యం? తన తపస్సు చూసుకుని. మరి ఇంత ధైర్యం ఉన్నవాడు యవనంలోకి ఎందుకు రాడు? తన భార్య గుణములు ప్రకాశించాలి. తనే యవనంలోకి వచ్చేస్తే సుకన్య గొప్పతనం లోకానికి ఎలా తెలుస్తుంది? వృద్ధుడిని వలచింది కానండి, యవనంలోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అంటారు. రాముడు అంతటి వాడు నూరుకుందా లోకం? సుకన్య నూరుకుంటుందా? ఆమె పాతివ్రత్యం ఎలా ప్రకాశిస్తుంది? అందుకని ఆమె పాతివ్రత్యంతో తాను యవ్వనంలోకి వచ్చి తన తపస్సుతో అశ్విని దేవతలకి సోమపానార్హత కల్పిస్తానన్నాడు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. అది చవన మహర్షి సుకన్యల వృత్తాంతం. అందుకే వాళ్ళ గురించి చెప్పుకుంటే చాలు భగవానుడు ప్రీతి పొందుతాడు. అందుకనయా ఈ ప్రదేశాలు గొప్పవయ్యాయన్నాడు ధర్మరాజు గారితో రోమచ మహర్షి అని. ఏను మీ కారణంబున ఇప్పుడు లబ్ధ యవ్వనుండనై ధన్యుండనైతి మిమ్ము సోమ పీధుల చేసెద సురలరాజు చూచుచుండగా శర్యాతి సుక్రతువునా. శర్యాతి మహారాజు కొంతసేపట్లో వస్తాడు. ఆయన త్రికాల వేది, తెలియంది లేదు. కూతురికి మంచి శుభం జరిగింది, అల్లుడు యవ్వనంలోకి వచ్చాడని తెలిసి సంతోషంతో తిరిగి వస్తాడు. సంతోషంతో తిరిగి వచ్చి యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేసి నన్ను ఉండమంటాడు. ఆ ఋత్విజస్థానమనందు నేను ఉన్నప్పుడు మీకు సోమపానార్హత కల్పిస్తానన్నాడు. సరేనన్నాడు. అయిపోయింది అన్నట్టే శర్యాతి వచ్చాడు, కూతుర్ని అల్లుడిని చూశాడు, మురిసిపోయాడు. యజ్ఞం చేస్తానన్నాడు. చవన మహర్షిని పిలిచాడు. ఆయన ఋత్విజునిగా కూర్చున్నాడు. యజ్ఞం జరుగుతోంది. చిట్ట చివర దేవేంద్రాదులు దేవతలందరూ కూర్చునుండగా సోమరసాన్ని పిండుతూ అశ్విని దేవతల్ని పిలిచాడు. వాళ్ళు గబగబా వచ్చారు సోమరసం తాగడానికి. వెంటనే ఇంద్రుడు లేచి అన్నాడు, వారు మా భృత్యులు, దేవవైద్యులు, వారికి కూడా మాతో సమానంగా సోమపానార్హత కల్పించావేమిటి? అలా కుదరదు. నా వజ్రాయుధాన్ని ప్రయోగిస్తా, కాదని సోమపానార్హత కల్పిస్తే ఏమనుకున్నావు అని స్వాహా అని ఇచ్చేస్తున్నాడు చవనుడు. వెంటనే తన వజ్రాయుధంతో చేతిని నరికేస్తానని వజ్రం పట్టుకుని పైకెత్తాడు చెయ్యి. చవన మహర్షి ఒక్కసారి చూసి హుంకరించారు. వజ్రంతో కూడుకున్న ఇంద్రుని యొక్క చెయ్యి అలాగే స్తంభించిపోయింది, కదలలేదు. అలా ఉండిపోయాడు అంతే. ఇంద్రుడు బొమ్మలా ఉండిపోయాడు. అది ఆయన తపస్సు. తపశ్శక్తి ఎటువంటిదో చూపిస్తున్నాడు రోమశ మహర్షి ధర్మరాజుకి. అటువంటి మహానుభావులు తిరిగిన ప్రదేశంలో తిరగడం, స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంత శక్తినిస్తాయో చెప్తున్నాడు. ఈ శక్తి రేపు కురుక్షేత్రంలో కాపాడుతుంది, విజయానికి కారణమవుతుంది. కాబట్టి స్తంభీభూతుడయ్యాడు ఇప్పుడు ఆ దేవేంద్రుడు. వెంటనే చవనుడు
ఆ అగ్నిహోత్రంలోనే హోమం చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి రాక్షసుణ్ణి సృష్టించాడు. ఆయన భూమ్యాకాశములు కలిసిపోయినంత పెద్ద స్థితిని పొందాడు. పుడుతూనే ఆయనే పేరు పెట్టుకున్నాడు మధుడు అని. మధుడు అన్న పేరుతో ఆయన వెళ్ళి దేవేంద్రుడి మీద పడిపోతున్నాడు. దేవేంద్రుడికి పారిపోవడానికి కూడా లేదు, స్తంభీభూతుడైపోయాడు. చవన మహర్షి వంక చూసి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడూ నేను నీ నిర్ణయాలలో జోక్యం చేసుకోను, నా ఎదురుగుండానే దేవతల సమక్షంలోనే అశ్విని దేవతలకి నువ్వు సోమరసాన్ని తాగించు, ఇకపైన కూడా యజ్ఞాల్లో అశ్విని దేవతలకి సోమపానార్హతకి నేను అంగీకరిస్తున్నాను, నన్ను రక్షించు, ఈ మధుడు వచ్చి మీద పడిపోతున్నాడు అన్నాడు. వెంటనే చవన మహర్షి ఆ మధుణ్ణి వెనక్కి పిలిచాడు. వెనక్కి పిలిచి, ఒరే నాయనా, నువ్వు ఇంద్రుణ్ణి సంహరించాలనే నిన్ను నేను సృజించాను, కానీ ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపద్దు, ఎందుకంటే ఆయన క్షమార్పణ అడిగాడు, రక్ష అడిగాడు, కాబట్టి నా చేత రక్షింపబడుతున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తాను. నువ్వు రాక్షసుడివి, నీకు హింస చేయడం ఇష్టం, బాధ పెట్టడం ఇష్టం, నీ దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళు పతనం అయిపోతారు, కాబట్టి 4 స్థానాలు ఇస్తున్నాను, ఆ 4 స్థానాలలో నువ్వు ప్రవేశించి ఉండు. ఆ 4 స్థానాల జోలికి ఎవరు పెడతారో వాళ్ళందరూ కూడా పతనం అయిపోతారు, కాబట్టి నీ రాక్షసాంశ చెల్లుబాటు అవుతుంది వాళ్ళ మీద, నేను వరం ఇస్తున్నాను, కాబట్టి ఆ 4 స్థానముల యందు మధుడవైన నీవు ఉండవచ్చుగాక. ఏ 4 స్థానములు నాకు చెప్పమని అడిగాడు. మొట్టమొదటిది కళ్ళు. కళ్ళు యందు ప్రవేశించు, కళ్ళు తాగినవాడు సర్వభ్రష్టుడైపోతాడు, కాబట్టి కళ్ళు తీసుకో, కళ్ళు అనబడేటటువంటి స్థానంలో ఉండు. 2 స్త్రీల యందు ఉండు. 3 వేట, తమకంతో, ఏదో గ్రామాల్ని రక్షించడానికి కొన్ని జంతువుల్ని చంపడం కాదు, విపరీతంగా జంతువుల్ని చంపడం, తమక బుద్ధి కలుగుతుంది, అటువంటి వేట, పాచికలు, జూదమాటం, ఈ 4 స్థానాలు ఇస్తున్నాను. కానీ ఇందులో మీరు ఒకటి గమనించాలి, స్త్రీలు అన్న మాట అందరి స్త్రీలకి అన్వయం కాదు. కులకాంతలు ఉంటారు, అంటే పరమగౌరవనీయమైనటువంటి గృహిణులు, వాళ్ళు లక్ష్మీస్వరూపిణులు. గృహలక్ష్మి, గృహే, ప్రతి ఇంట్లో ఇల్లాలు కూడా లక్ష్మీస్వరూపిణి, సాక్షాత్ కామాక్షి పరదేవతాస్వరూపిణి ఆమెకి అన్వయమవదు మధుని యొక్క స్థానం. అలా అన్వయమైతే మొదట భ్రష్టుడయ్యేవాడు భర్త కాదు, భర్తకి పురుషార్థం కలుగుతోంది, ఆమె వలన కొడుకు పుడుతున్నాడు, తన శరీర పతనానంతరం కూడా గైలో శ్రాద్ధం పెడుతున్నాడు. స్త్రీలు అన్న మాటని సామాన్యంగా చెప్పేసి అందరికీ అన్వయం అవుతుంది అని మీరు అనుకోకూడదు. స్త్రీలు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే విలాసినులు, గాడి తప్పి స్వేచ్ఛావిహరిణులై పురుషుల్ని వశం చేసుకోవాలనేటటువంటి నిరంతర ప్రయత్నంతో ఉండేటటువంటి కామినులైనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారి యందు మధుడుంటాడు తప్ప, ఇల్లాలైనటువంటి వారు, గృహిణి అయినటువంటిది భర్తకి భార్యగా ఒక ఇల్లు చక్కబెట్టుకుంటున్నటువంటి స్త్రీకి ఈ మాట అన్వయము కాదు. కాబట్టి ఆ విషయం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది తప్ప వాళ్ళని కించపరిచి శాస్త్రం ఎన్నడూ మాట్లాడదు. కాబట్టి ఈ 4 స్థానాలు నీకు ఇచ్చాను, ఈ 4 స్థానముల యందు నువ్వు ఉండవచ్చు అన్నాడు. మధుడు ఈ 4 స్థానాల్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి ఈ 4 స్థానాలు కూడా సర్వనాశనానికి కారణమై ఉంటాయి. అందుకే సాధారణంగా ఏ ఒక స్థానంలోకి వెళ్ళినా మిగిలిన 3 స్థానాల్లోకి జారిపోతాడు, ఎందుకంటే మధుడు ఆక్రమించేస్తాడు. అందుకే 4 విషయంలోనూ పరమ జాగ్రత్తతో ఉండాలి, నిషిద్ధ కర్మగా తెలుసుకొని భంజనం చెయ్యాలి. అంటే అసలు ఎట్టి పరిస్థితులలో స్పర్శ కూడా కుదరదు. ఎందుచేత అంటారేమో, నేను ఆడనండి, ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే ఆడుకుంటారని తెచ్చి ఏవో కొన్ని అట్టముక్కలను ఇంట్లో పెట్టారనుకోండి, తండ్రి తాత సంపాదించిన ఆస్తిని మనవడాడి నాశనం చేసేయచ్చు. ఇంట్లో మహాభారతం పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఇవాళ కాకపోతే రేపు చదువుతారు, ఒకవేళ మనం చదవకపోతే కొడుకు చదువుతాడు, కొడుకు చదవకపోతే మనవడు చదువుతాడు, ఎవరూ చదవకపోయినా ఇంట్లో ఉన్నందుకు ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. కొన్ని ఉన్నందుకు ప్రమాదం తీసుకొస్తాయి. ఒక్కొక్కసారి చూడండి, రోలు ఇంటి బయట ఉన్నందుకు దొంగలు ఆ రోల్తోనే తలుపులు బెదరగొట్టి లోపలికి వస్తారు. అలా వాటి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు ఇంత పవిత్రమైన సభలో. ధర్మరాజు గారు వేటి జోలికెడితే అంత అల్లరిపడ్డాడో,
దానికి సంబంధించి ఈ యుగంలో వాటి ప్రతిరూపమైనటువంటి అట్టముక్కలు ఇంట ఉండరాదు, మధుని స్థానం కనుక. కాబట్టి ఆ 4 పతనాన్ని తీసుకొచ్చేవే. ఊరూరా, వాడవాడ, వీధి వీధిన ఈ దుకాణాలే ఉంటే ఇక లోకంలో సంస్కృతి ఉండాలి, నాగరికత ఉండాలి, ధర్మం ఉండాలి అని కోరుకోవడం ఎలా కుదురుతుంది? మధుడు తిరుగుతూ ఉంటాడా? ఎక్కడ చూసినా ధర్మం తిరుగుతూ ఉంటుందా? కాబట్టి పోని దాని జోలికి వెళ్ళని వాడోడు ఉంటాడు, వాడు కూడా దాని గురించే చదవాలి. అది మధుడి యొక్క గొప్పతనం. ఏ పేపర్ ఏ రోజు తీయండి దాని గురించి, ఏ వార్తలు విందామని పెట్టండి దాని గురించి, కనీసం వినడమైనా తప్పని స్థితి వాడు కల్పిస్తాడు. అది మధుడంటే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వ్యాసవాక్కు, నన్నయ్య గారి వాక్కు. కాబట్టి ఓ ధర్మరాజా, అదిగో ఆనాడు ఆ చ్యవన మహర్షి తపస్సు చేసినటువంటి పరమోత్కృష్టమైన స్థానం తరువాతి కాలమునందు ఇక్కడ శంతన మహారాజు, శునక మహారాజు, నరుడు, నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా తపస్సు చేశారు అని యమునా నదీ తీరంలో సరస్సు ఉంది. అదిగో ఆ యమునా నదీ తీరంలో ఉండేటటువంటి సరోవరం పక్కనే వీళ్ళందరి యొక్క తపోస్థానం. అక్కడే ఆ చ్యవన మహర్షి తపస్సు చేశారు. ఇదిగో ఇక్కడ స్నానం చేయి, ఈ తపోభూమి యందు కూర్చో కొంతసేపని రోమశ మహర్షి ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తే మాంధాత గొప్ప యజ్ఞం చేసిన ప్రదేశం అని చూపించాడు. యజ్ఞం చేస్తే ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటాడు రోమశ మహర్షి. అంటే ఏమర్థం అవుతుండాలి భారతం చదువుకున్నవాడికి? అసలు వేదములలో ఉన్నటువంటి సమస్త మంత్రముల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గము ఏది అంటే అగ్నిహోత్రమే. అగ్నిని రగల్చి ఆ యజ్ఞమునందు, యాగమునందు హోమం చేస్తే దేవతలు ప్రీతి పొంది ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తారు. గొప్ప గొప్ప యజ్ఞములు, గొప్ప గొప్ప యాగములు ఎక్కడ జరిగాయో అక్కడక్కడ ఆ కాలమునందు అక్కడతో పోయేది కాదది. ఆ తర్వాత కూడా కొన్ని లక్షల సంవత్సరములు, వేల సంవత్సరములు, వందల సంవత్సరములు ఆ చేసినటువంటి హోమం యొక్క శక్తిని బట్టి ఉంటుంది. అవి లోకంలో కొన్ని కొన్ని ఉన్న ప్రదేశానికి వస్తాయి. హోమశాల, యాగశాల ఎప్పుడూ పవిత్రం, గోశాల ఎప్పుడూ పవిత్రం. అవి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములు. ఆ ప్రదేశంలోకి వెళ్ళి వస్తే చాలు, పరమోత్కృష్టం. గోశాల తొక్కి బయటికి వస్తే చాలు, ఎంతో పుణ్యం. గోవులున్న చోటికి వెళ్ళొస్తే చాలు, పరమ పుణ్యం. కాబట్టి అటువంటి ప్రదేశాలు చూపిస్తున్నాడు. ఇక్కడ మాంధాత చేశాడు ఆ యజ్ఞం. మాంధాత ఆయనెవరు? వాళ్ళంతమంది ఏం చెప్తున్నాడుగా రోమశుడు, ఎవరైతే ఏమిట్లేద్దరు అలాగే ఎవరో చేసి ఉంటాడు అని ఊరుకున్నాడు అనుకోండి, చెప్పడు ఆయన. ఉత్సాహం ఉందా వినేవాడికి? దాన్ని బట్టి చెప్తాడు. మాంధాత ఎవరు? అంత ప్రజ్ఞాశాలిగా ఎలా పుట్టాడు? అంత పెద్ద యజ్ఞం ఎలా చేశాడు? ఏది నాకు చెప్పండి మహాప్రభో, దాటవేయకండి అంటే రోమశ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుతో. వీకున అశ్వమేధములు వేయునరించిన ధర్మశీలుడు, ఇక్ష్వాకు కులోద్భవుండు, బలవంతుడు, అనంతయశుండు, అవార్య వీర్యాకరుడు, ఉత్తముండు, యువనాశ్యుడపత్యములేమి చేసి దుఃఖాకులుడై ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారుడై. యువనాశ్యుడు అనబడేటటువంటి ఒక రాజు ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో జన్మించాడు, రామచంద్రమూర్తి యొక్క వంశంలో. ఆ జన్మించినటువంటి యువనాశ్యుడు పరమ ధర్మశీలుడు, ఇక్ష్వాకు కులోద్భవుండు, బలవంతుడు, అనంతయశుండు, విశేషమైన కీర్తి కలిగినవాడు, అవార్య వీర్యాకరుడు, ఎదుటివారిని నిలబెట్టి యుద్ధం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అంతటి యువనాశ్యుడు అపత్యములేమి చేసి సంతానం లేని కారణం చేత సంతోషంగా మనసులో ఉండలేక ఒక కాలమునందు ఉన్న సుఖము వేరొక కాలమునందు సుఖము కాదు. లోకంలో అది విచిత్రం. ఏ కాలమునందు ఏది సుఖమో అదే సుఖము తప్ప ఒక కాలమునందుండి ఇంకొక కాలమునందు ఉండవలసినది లేకపోవడం సుఖం కాదు. అందుకే ఆశీర్వచనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఏ కాలమునందు ఏది నీకు కలిగితే నువ్వు దానికోసం వేచి ఉండడంలో దుఃఖించవో అది నీకు ఆ కాలమునందు కలుగుగాక అనడానికి ఆశీర్వచనం అంటారు. అందుకు ఆశీర్వచనం